ఈ వీడియో మల్టిపుల్ పార్ట్స్ లో ఉంటుంది. పార్ట్ 1 చాలా కష్టం మీద మా వాళ్ళు వద్దంటున్నా కూడా ఒక పేరెంట్ నన్ను కలవటం జరిగింది. ఆయన ఎందుకు కలుస్తున్నాడంటే ఫీజు తీసుకోవడం కోసం. ఫైనాన్షియలీ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పర్సన్. సో నన్ను కలిసిన తర్వాత నేను నా పేరెంట్ కాబట్టి నేను చాలా సాఫ్ట్గా చాలా హంబుల్గా చెప్పాను, సార్ మీ ఇంట్లో పనమ్మాయి లేదా పని వాళ్ళు చదువుతున్నారు లేదా పని వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళ పిల్లల ఫీజు డిస్కౌంట్ కోసం మీరు వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేసేవాడిని సార్. మీ ఫైనాన్షియల్ స్టేటస్ నాకు తెలుసు, అర్థమవుతుంది. మీరు డిస్కౌంట్ అడిగేంత పెద్ద ఫీజు ఏం కాదు సార్. నా గెస్ కరెక్ట్ అయితే మీ అబ్బాయి 10th క్లాస్ ఫీజు ఇంటర్మీడియట్ ఫీజు కంటే మా సిఏ ఫౌండేషన్ ఫీజు తక్కువ. అవునా కాదో మీ అబ్బాయికి తెలుసు, మీ అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడు. ఫీజు తీసుకుంటాడు కదా సార్. అయినా మీరు మాస్టర్ మైన్స్లో బ్లైండ్గా జాయిన్ చేయమని అనట్లా. మీకు కొన్ని పారామీటర్స్ చెప్తాను. ఇతర సంస్థల్లో కూడా చెక్ చేసుకున్న తర్వాతే మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోండి. వేరే ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ని అడిగిన తర్వాత మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోండి అని చెప్పాను నేను. వీడియోలో సెకండ్ పార్ట్ నేను అడిగింది ఏంటంటే, లేదా ఆయన చెప్పింది ఏంటంటే, సిఏ ఫౌండేషన్కి 800 నుంచి 1000 అవర్స్ క్లాసులు చెప్తున్న వారు ఏదైనా సంస్థ ఉందో చెక్ చేసుకోండి. సిఏ ఫౌండేషన్కి ఫుల్ డే క్లాసులు అంటే డైలీ 10 అవర్స్. ఇంకేదైనా సంస్థ ఉందో చెక్ చేసుకోండి. సండే కూడా ఎగ్జామ్స్ పెడుతున్నటువంటి సంస్థ ఇంకేదైనా ఉందో చెక్ చేసుకోండి. సిఏ ఫౌండేషన్కి ఫౌండేషన్తో పాటు బీకామ్ అంటే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తున్న సంస్థ ఇంకేదైనా ఉందో చెక్ చేసుకోండి. 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంకేదైనా సంస్థ ఉందో చెక్ చేసుకోండి. అండ్ ప్రాపర్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి సంస్థలు ఇంకేదైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. అండ్ సిలబస్ అయిపోగానే 1.5 months 2 months రివిజన్ షెడ్యూల్ ఇస్తాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అలాంటి సంస్థ ఇంకేదైనా చెక్ చేసుకోండి. ఎగ్జామ్ నవంబర్ 20 లేకపోతే డిసెంబర్ 20 లేదా జూన్ 20 లేదా మే 20 అయితే లాస్ట్ రోజు దాకా సర్వీసెస్ ఇచ్చేటువంటి సంస్థ ఇంకేదైనా ఉందేమో చెక్ చేసుకోండి. అలానే కేవలం సిఏ ఫౌండేషన్ ఎంఈసీలోనే కాదు, సిఏ ఇంటర్ సిఏ ఫైనల్లో కూడా ర్యాంకులు వస్తున్న సంస్థ ఇంకేదైనా ఉందో చెక్ చేసుకోండి. వీడియోలో థర్డ్ పార్ట్ అండి. సో కేవలం ఇంటర్ ఎంఈసీలోనో సిఏ ఫౌండేషన్లోనే కాదు, సిఏ ఇంటర్లో సిఏ ఫైనల్లో, సిఎంఏ ఇంటర్లో సిఎంఏ ఫైనల్లో కూడా కన్సిస్టెంట్గా ఆల్ ఇండియా ర్యాంకులు వస్తున్నాయి. అలానే గత 3 సంవత్సరాలలో సిఏలో సిఎంఏలో 7 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు, ఇంక్లూడింగ్ సిఏ ఫైనల్ సిఎంఏ ఫైనల్. ఇవి మా జీవితకాలపు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం 3 సంవత్సరాల్లో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. అలానే మాకు కామర్స్లో ఇప్పటిదాకా 51 సార్లు ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది. ఇవి కూడా కంపేర్ చేసుకోండి. వేరే ఇన్స్టిట్యూట్స్తో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ఇవి కూడా కంపేర్ చేసుకోండి. మా డిసిప్లిన్ని కంపేర్ చేసుకోండి. మాకు క్వశ్చన్ పేపర్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంది, క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడానికి. మెటీరియల్స్ తయారు చేయడానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, అవి కూడా కంపేర్ చేసుకోండి. చివరిగా వేరే ఇన్స్టిట్యూట్ 40,000 అన్నారు, మేము 50,000 ఉన్నాం. ఎగ్జాంపుల్ డిఫరెన్స్ అంతా 10,000. మీరు 50,000 లెక్కేయద్దు, జస్ట్ డిఫరెన్స్ 10,000. సో సుమారుగా 7 months ఉండేటువంటి సిఏ ఫౌండేషన్కి 10,000 పెద్ద అమౌంటా? డిఫరెన్స్ 1 lakh అయితే ఆలోచించాలి.